I thank God for this opportunity. ఈ యొక్క సమయంని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. And of course, especially thank dear brother Reverend Uday for this opportunity. ప్రత్యేకమైన వందనాలు మరి సహోదరుడు ఉదయ్ భూషణ్ రాయ్ గారికి కూడా. Acknowledge all of you. మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నందుకు నేను And God's గుర్తిస్తున్నాను. servants, we have already heard a beautiful message. దేవుని యొక్క సేవకుల ద్వారా మంచి వర్తమానం మీరు విన్నారు. I will not take much time, but please listen నేను carefully. ఎక్కువ సమయం తీసుకొని కానీ శ్రద్ధగా వినండి. Very glad to be present in the midst of you all this evening. మీ మధ్య ఈ విధంగా నేను ఉండడము చాలా సంతోషకరమైన విషయం. The reason is కారణం ఏంటంటే we know dear brother Vijay Uday since number of years. చాలా కాలంగా సహోదరుడైన ఉదయ్ భూషణ్ గారు మాకు తెలుసు. I personally know him as a person having a unique ministry. అయితే ఆయన ఒక ప్రత్యేక విశేషమైన పరిచర్య కలిగి ఉన్న వ్యక్తిగా నేను గుర్తిస్తున్నాను. Multi-talented. అయితే ఆయన చాలా తలంతులు కలిగిన వాడు. Nobody can imitate him. ఆయన్ను మరి ఆయన మాదిరి ఉండడం ఎవరికి తరం కాదనమాట. And rightly called soldiers of Christ. అయితే ఆయన మరి దానికి మా పేరుకున్నట్టే సైనికుడిగా ఉన్నట్టు ఆ యొక్క పరిచయం పెట్టుకున్నారు. Within this group of soldiers of Christ, అయితే ఈ యొక్క సైన్యము దేవుని కొరకున్న సైన్యంలో I can say is the one man army. అయితే ఆయన ఒక్కడే సైనికుడు అనమాట. Okay, what I mean by that is ఒక్కడే అతనే సైన్యం. ఆయన అర్థం ఏంటంటే number of years ago we invited him to have a puppet show in the church. అయితే మేము చాలా సంవత్సరాల ముందు ఒక సంఘానికి మరి ఆయన పప్పెట్ షో చూడడానికి ఆహ్వానించినాం. Big church in Nacharam. అయితే నాచారంలో చాలా పెద్ద సంఘం అది. And the way he conducted was too wonderful. అయితే ఆయన అక్కడ ప్రదర్శించిన ఆ యొక్క తలం చాలా అద్భుతంగా ఉన్నది. Voice is so commanding. ఆయన యొక్క గొంతు అధికారంతో కూడిగా ఉంది. Something happened that time. ఆ సమయంలో ఏమైందంటే one of the pastors, the in-charge pastor, who is coming from a distance towards the church. అయితే ఆ యొక్క ఒక పాస్టర్ గారు, ఒక ఇన్ఛార్జ్ పాస్టర్ గారు దూరం నుంచి వస్తూ ఉన్నాడు. And upon coming close, what he said? ఆయన దగ్గరగా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? The volume of the mic is too high. The sound is coming up till there. ఏమయ్యా దాని యొక్క సౌండ్, స్పీకర్ సౌండ్ చాలా ఎంత పెద్దగా ఉందంటే రోడ్డు వరకు వినపడతా ఉంది. And that puppet show, that means the sound he's been making is coming up till there. అయితే ఆయన పప్పెట్ షో చేస్తున్న ఆ సౌండ్ రోడ్డు బయట వరకు వినిపిస్తా ఉంది. And please cut down the volume. అయితే దాని యొక్క శబ్దం యొక్క స్థాయిని తగ్గించండి అన్నారు. Then I told him something. అయితే నేను ఏమన్నానంటే Okay, and he became quiet. అప్పుడు ఆయన నిశ్శబ్దం అయిపోయినాడు. You know what I told him? ఏమన్నానంటే Since morning there is no power, without power is speaking. అయితే ఆ పాస్టర్ గారు వచ్చిన కంప్లైంట్ చేసిన పాస్టర్తో నేను ఏమన్నానంటే, అయ్యగారు కరెంటు లేదు, కరెంటు ఇంత రోజంతా లేదు, అయితే మైకులు వాడలేదు, ఆయన స్వరమే అంతా అని చెప్పాను. So I am justified in calling one man army. అయితే అందుకనే నేను ఆయన్నే ఒక సైన్యం అని అన్నాను కదా, అది దీనికి అది నిర్ధారణ రుజువు చేయబడింది అనమాట. Very glad and excited to hear and watch how the Lord has been using him for number of years. అయితే ఎంతో కాలంగా దేవుడు ఎంత అద్భుతంగా మరి ఆయన పరిచర్యలో వాడుకోవడం చూడడం చాలా సంతోషం. Obviously the support of the family must be wonderful. అయితే కుటుంబం యొక్క సహకారం కూడా చాలా అద్భుతంగా ఆయనతో ఉంది అనమాట. And all those are supporting him in ministry, God will bless you all. పరిచర్యలో ఎవరైతే ఆయనకు సహకరిస్తున్నారో వారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Biblically it can be said like this. అయితే వాక్యానుసారంగా ఈ విధంగా చెప్పొచ్చు. Okay, God's servants have this promise. అయితే దేవుని యొక్క సేవకులకు ఈ వాగ్దానం ఉంది. I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను అని. So when we bless him and support him and make him stand in his ministry, the Lord will definitely bless each one of us. ఆయన దీవించి ఆయనతో సహకరించి ఆయన పరిచర్ను మనము బలపరిచినప్పుడు మనము కూడా దీవించబడతాం. హల్లెలూయా. And God will use him in a more mighty way in the years to come. అయితే రాబో దినాల్లో ఇంకా శక్తివంతంగా ఆయన పరిచర్లో వాడుకుంటాడు. May God bless him, his family and everyone involved in his ministry. అయితే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని, ఆ యొక్క పరిచర్లో ఎవరైతే పాలుపంపులు ఉన్నాయో వాళ్ళందరిని కూడా దీవించును గాక. Just look at few verses from the scriptures. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము verses 5 to 8. 15వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 to 8. 5 నుంచి
నుంచి 8వ వచనం వరకు. సరే, మీరు చదువుతున్నారా లేదా నేను చదవమంటారా? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరెందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. థ్యాంక్ యూ బ్రదర్. What does this passage say? ఈ యొక్క వాక్య భాగం ఏమంటుంది? Verse 5 says, 5వ వచనం I అంటుంది, am the vine, you are the branches. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. Those who remain in me will bear much fruit. నాలో నిలిచిన వారు బహుగా ఫలించెదరు. For without me you can do nothing. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటున్నారు. Isn't that wonderful? అద్భుతమైన విషయం Yes, కదా. all that we need to be is to be connected to the Lord. అయితే ఎప్పుడు కూడా ప్రభుతోనే మనం కట్టబడి ఉండాలా, Connected properly. సరి అయిన విధంగా కట్టుబడి జత And చేయబడాలా. then what will be the result? అప్పుడు దాని ఫలితం ఏమొస్తుంది? Automatically fruits will follow. దాని తర్వాత మనలో ఫలాలు దానంతట అవే ఫలించడం మొదలు పెడతాం. Without him we can do nothing. అయితే ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. We should understand one truth. మనం ఒక సత్యం అర్థం చేసుకోవాలా. The Lord has a specific will for every individual. అయితే మరి ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తము కలిగి, దర్శనం కలిగి ఉంది. Okay, therefore when before creating he has created us, he has thought about us, what he has planned for us, then he has created us. అయితే ఆయన మనం సృష్టించక ముందే ఆయన ఒక తలంపు కలిగి ఆ ఉద్దేశం నిర్ణయించుకొని దాని తర్వాతనే మనం సృష్టించినాడు. So when we are connected to the Lord, ఎప్పుడైతే మనం దేవునితో మనం అంటుకట్టబడి ఉంటామో, by being born again, అయితే మనం తిరిగి జన్మించడం వలన, taking our spiritual life seriously, అయితే మన యొక్క ఆత్మీయ జీవితం శ్రద్ధగా తీసుకున్నప్పుడు, keep walking in his మనం guidance, ఆయన యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటే then the fruits follow అప్పుడు మనలో తన ఫలము మనకు కల్పిస్తూ ఉంటుంది. according to his plan. ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం. We have an enemy called the devil. మనకు శత్రువు ఉన్నాడు, సైతాన్. Many a times he will be confusing us. అయితే మనల్ని చాలా మటుకు తికపక్క పెడుతూ అయోమయంలో పడేస్తూ ఉంటాడు. He will be telling many times like this. చాలా మటుకు ఈ విధంగా చెప్తా ఉంటాడు. God is blessing so many other people. మరి ఇతరులను ఎంతో దేవుడు దీవిస్తా ఉన్నాడు, Other ministries. ఎంతో పరిచర్లను దీవిస్తా And you ఉన్నాడు. are still that way itself. నీవు అదే ఉన్న చోటనే You ఉన్నావు. are not that much blessed. నువ్వు అంతగా నువ్వు We దీవించబడలేదు. should understand one truth. మనం ఒక సత్యం అర్థం We చేసుకోవాలా. can never compare ourselves with others. మనల్ని ఇతరులతో పోల్చుకోవద్దు ఎప్పటికి కూడా. Okay, because the Lord has different plans for different ఎందుకంటే people. ఒక్కొక్కరి వేరే వేరే వ్యక్తుల ఎడల వేరే వేరే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి. It seems a duck was on the water swimming around ఒక బాతు నీళ్ళలో ఈత కొట్టుకుంటా పోతా ఉంది. and it was enjoying itself. సంతోషంగా నీళ్ళలో ఆడుకుంటా ఉంది. After some time, you know what it did? కొంత సమయం తర్వాత ఏం చేసింది అది? It started flapping its wings. దాని యొక్క రెక్కలు పడపడపడ కొట్టుకుంటా ఉంది. And a senior old duck came to it and అయితే said, ఒక ముసలి బాతు వచ్చేసి దాంతో అడిగింది, ఏమైంది నీకు ఇప్పటి వరకు మంచిగానే ఉంటాయి కదా, ఏమే ఇంతవరకు బాగున్నావు కదా, నీకేమైంది అని. why are you doing like this? ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నావు రెక్కలు అని. What the ducks did is, అప్పుడు ఆ చిన్న బాతు ఏమనిందంటే, look at that eagle. అమ్మమ్మ ఆ యొక్క ఈగల్ అది ఏంటి అది గద్దెని చూడండి అంటుంది. It is flying so high. అంత ఎత్తులో ఎదుగుతావు. I also want to fly. నేను కూడా గద్ద మాదిరి And ఎగరాలనుకుంటున్నాను. the old duck said, అయితే ఈ ముసలి బాత్ అనింది, that is in Air Force. అది ఎయిర్ ఫోర్స్ లో ఉంది, You are in Navy. నువ్వు నేవీలో ఉన్నావు, Don't compare yourself. నిన్ను దాంతో పోల్చుకోవద్దు. That has his own blessings. దాని సొంత This has దీవెనలు his ఉన్నాయి, own blessings. నీకు సంబంధమైన దీవెనలు ఉన్నాయి. Therefore, never compare ourselves with others. మనము ఎవరితో కూడా మనం ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. We are we. మనమే. But the truth we should understand ఒక is, సత్యం అర్థం without చేసుకోవాలా. him we can do nothing. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. And the following verse says, దాని తర్వాత వచనం ఏమంటుంది? those who do not remain in me are thrown away and set on fire. అయితే నాలో ఫలించని వారిని అది తెంపి వేసి కత్తిరించి మంటలో అగ్నిలో పడివేయబడుతుంది అని రాయబడింది. So once a person is detached from the Lord, ఒక్కసారి ప్రభువు నుంచి ఒక వ్యక్తి వేరు చేయబడితే, okay, that means what? Walking with him for a while, అంటే కొంతకాలం మట్టుకే ప్రభువుతో నిలిచి ఉండి,
And because of some pressures or whatever it is, get detached from ఏదో the Lord. జీవితంలో ఒత్తిడిలు సమస్యలు వచ్చినప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు That person will lose his ఆ value. వ్యక్తి తన యొక్క విలువను కోల్పోతాడు. During the Christmas time, it seems. క్రిస్మస్ సమయంలో ఏమైందంటే Okay, a Christmas program has been arranged in a prison. అయితే ఒక జైల్లో ఈ క్రిస్మస్ యొక్క పండుగ వేడుకలు జరుగుతా ఉన్నాయి. And one of the prominent speakers of the time was invited to ఆ preach. కాలంలో చాలా పేరుగాంచిన ఒక బోధకుడు ఆ రోజు అక్కడికి ఆహ్వానించబడ్డాడు. And all the prisoners were seated. ఆ ఖైదీలందరూ కూడా కూర్చొని ఉన్నారు. And somebody usually introduces this preacher, yes or no? అయితే ఎవరైనా సరే కొత్త గారిని మరి పరిచయం చేయాలి కదా, ఆ కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని బోధకుడిని. So they were thinking, who should introduce అరే him? ఎవరబ్బా ఈ కొత్తగా వచ్చిన ఆయన ఎవరు పరిచయం చేస్తారు అని అడిగినారు ఖైదీలను. One of the prisoners said, ఖైదీలో ఉన్న ఒక వ్యక్తి I will introduce. నేను ఈ పాస్టర్ గారిని నేను పరిచయం చేస్తాను అని So he took the mic and started మైక్ introducing like తీసుకొని this. ఆ ఖైదీ పాస్టర్ గురించి ఈ విధంగా పరిచయం చేస్తా ఉన్నాడు. Let me tell you something. ఒక మాట చెప్పనివ్వండి. There were two boys living in a neighborhood. అయితే మా యొక్క ప్రాంతంలో ఇద్దరు పిల్లలు జీవిస్తూ ఉండేవాళ్ళు. They attended the same church వాళ్ళిద్దరు కూడా ఒకే సంఘానికి వెళ్ళేవాళ్ళు, Sunday school. సేమ్ సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. and the same school. వాళ్ళు చదువుకుంటే స్కూల్ కూడా ఒకటేగా ఉంది. Then they played together in the same వాళ్ళు neighborhood. వాళ్ళిద్దరు కూడా కలిసి ఆడుకుంటే వాళ్ళు. And as they keep growing, వాళ్ళు ఆ విధంగా పెరుగుతున్నప్పుడు one of the boys thought like this. ఆ ఇద్దరులో ఒక పిల్లోడు ఎట్లయిందని ఏం Why చేశాడు? going to Sunday school? సండే స్కూల్ కి ఎందుకు వెళ్ళాలా, Why going to church? సంఘానికి చర్చికి The ఎందుకు same వెళ్ళాలా? old stories they're telling every time. అయితే ఎప్పుడు అదే కథలు చెప్తా ఉన్నారు. And I will learn better things outside. నేను బయట వేరేగా మరి మంచిగా నేర్చుకుంటాను వేరే విషయాలు అనుకున్నాడు ఆ పిల్లోడు. He stopped going to church. ఆ పిల్లోడు అట్లా అనుకున్న పిల్లోడు చర్చికి రావడం But the other boy వదిలేస్తాడు. was persistent in attending the కానీ ఆ church. రెండవ వ్యక్తి మరి ఆయన చర్చికి పోతా ఉన్నాడు ఆగకుండా. So to introduce the preacher, this prisoner said this story. అయితే ఆ కొత్తగా వచ్చిన పాస్టర్ను పరిచయం చేయడానికి ఈ కథ చెప్పినాడు. And then he concluded like this. దాని తర్వాత ఎట్లా ముగించినాడంటే, The person who stopped going to church, అయితే చర్చికి ఆగిపోయిన ఆ పిల్లవాడు it is me. అది నేను. And the one who persisted in going to church అయితే చర్చికి ఎడతెగకుండా వెళ్ళిన ఆ వ్యక్తి is the preacher of this evening. ఈ రోజు మనకు ఆహ్వానించబడిన ఈ పాస్టర్ గారు అని చెప్పాడు. Look at the difference. ఈ ఇద్దరిని చూడండి. Yes, when we are detached from the Lord, మనం ప్రభువు నుంచి వేరైనప్పుడు as good as being a prisoner, ఒక ఖైదీ మాదిరి అయిపోతాం. that means you cannot do anything else. ఆ ఖైదీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. Horrible situation. భయంకరమైన పరిస్థితి. And the passage goes on to say, ఆ వాక్యంలో ఇంకా ఏం రాయబడింది? and verse 7 says, 7వ వచనంలో, if you remain in me and my words remain in you, నేను నీ యందును నా మాటలు నీ యందు, నేను నీలోను నా మాటలు నీ యందు ఉంటే you ask for anything and it will be given to you. నీవు ఏది నీకేది ఇష్టమో అడుగు, అది నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. Isn't that wonderful? అద్భుతం కదా. A beautiful promise. అది మంచి వాగ్దానంగా ఉంది. Everyone has needs. అయితే ప్రతి వారికి అక్కర్లు ఉంటాయి. And if anyone will come and ask, I will give. అయితే ఎవరైనా వచ్చేసి అడగా నీకేం కావాలని అంటే ఎట్లుంటది? What a wonderful scenario. వా, ఎంత మంచి వాతావరణం. Yes, that is the Lord our God is. అదే మన దేవుడు. Every need he will meet. మన ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. A lion may suffer hunger, the word సింహం says, పిల్లలను ఆకలిగా ఉంటాయి, but those who trust in the Lord shall not lack any good thing. యెహోవా భయభక్తుల వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నారు. By the grace of the Lord, దేవుని యొక్క కృపలో I've been in the Lord for a number of years. ప్రభువులో నేను చాలా కాలంగా ఉన్నాను. Okay, I came to the Lord when I was an intermediate. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నేను ప్రభువుని తెలుసుకున్నాను. And after a few years, I got into full-time కొంత ministry. సంవత్సరాలు అయిన తర్వాత నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళాను. But let me say something. ఒక మాట There చెప్పనివ్వండి. was never a time that I was left high and dry. అయితే ఎప్పుడు కూడా ఎండిన వాడుగా ఏమి లేనట్టు వాడుగా ఎప్పుడు కనబడలేదు నేను. I don't mean to say there were no problems. అంటే సమస్యలు లేవని చెప్పడం లేదు, కానీ Problems are there. సమస్యలు ఉన్నాయి. But more the presence of the Lord when the problems are more. అయితే సమస్యలు ఎన్ని ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి కూడా అంత బలంగా నాతో ఉన్నది. Every need he meets. ప్రతి అక్కర ఆయన తీర్చువాడుగా ఉన్నాడు. Just a small incident couple of months ago. అయితే కొంతకాలం ముందే జరిగిన ఒక చిన్న సంఘటన. I was going to the medical shop to buy a నేను medicine. మెడికల్ షాప్కి వెళ్తున్నాను మందులు కొనుక్కోవడానికి. And I had 100 rupees with me. నా జోబులో 100 రూపాయలు I మాత్రమే somehow ఉంది. thought it will be enough. అయితే సరిపోతుంది అనుకున్నాను. And I was heading towards the medical shop. అయితే మెడికల్ షాప్ కు ఆ మందులు కొనడానికి వెళ్తున్నాను. One brother met along the way అయితే వెళ్తా ఉంటే దారిలో ఒక ఆయన కలిసినాడు. and said, praise the Lord, shall we have a cup of tea? అయితే ప్రైజ్ ది లార్డ్ అన్న, మరి చాయ్ తాగుదామా అని
అన్నారు. and we had tea. అయితే మేము ఇద్దరం He చాయ్ wanted తాగినాం. to give something, అయితే ఆయన ఏదో నాకు ఇవ్వాలనుకున్నాడు. and 100 rupee note he had in his pocket, he gave me. ఆయన జేబులో 100 రూపాయల నోటు ఉంది. ఆ 100 రూపాయలు నా జేబులో పెట్టినాడు. And after going to the medical shop, నేను మెడికల్ షాప్ వెళ్ళిన తర్వాత that was quite a distance. అది చాలా దూరం ఉంది. And you know what that person said? ఆ వ్యక్తి ఏమన్నా అంటే, That medicine is there. అయితే మందు ఉంది, It's just 200 rupees. అది 200 రూపాయలు అని ఆ మెడికల్ షాప్ ఆయన అన్నాడు. Exactly. Like of the minute the Lord has provided. అయితే నిజంగా అవసరమైన సమయంలోనే ఆయన దేవుడు నాకు ఆ 100 రూపాయలు కూడా చిత్తత చేసినాడు. The Lord is not partial. దేవుడు పక్షపాతి He కాదు, loves everyone equally. ప్రతి వారిని సమానంగా ప్రేమిస్తున్నాడు. The only thing is విషయం ఏంటంటే we have to be in His will, ఆయన యొక్క చిత్తంలో మనం ఉండాలి, connected to Him properly, ఆయనతో సరైన విధంగా జోడించబడి ఉండాలి అన్నమాట. and we will not like anything good. అప్పుడు మనము ఏ మేలు కొదువ లేకుండా ఉంటాం. Many a times our response will be like this. చాలా మటుకు మన స్పందన ఈ But విధంగా already ఉంటుంది. so many problems in my అయితే life. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. Mountain kind of problems. అది కొండ అంత పెద్దైన సమస్యలు ఉన్నాయి. That itself is putting me down. అవే నన్ను కృంగదీస్తా ఉన్నాయి. An incident that has happened ఒక సంఘటన జరిగింది in the year 1973 1973 in a సంవత్సరంలో state called New Jersey. న్యూ జెర్సీ అనే ప్రాంతంలో Okay, a church, what they have done is they have bought a piece of land and built their church building. అయితే ఒక న్యూ జెర్సీ అనే ప్రాంతంలో ఆ సంఘస్థులందరూ ఒక స్థలం కొనుక్కున్నారు చర్చికి. ఆ చర్చిని కూడా కట్టుకున్నారు ఆ స్థలంలో. And a beautiful building was built. ఆ చక్కని దేవాలయం వాళ్ళు కట్టుకున్నారు అక్కడ. And they went to the municipal for permission to occupy the place. అయితే ఆ స్థలానికి మరి వాళ్ళు పర్మిషన్ కోసం మున్సిపల్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నారు. But then they showed the condition. వాళ్ళు ఆ యొక్క చర్చి యొక్క పరిస్థితి చూపెట్టినారు. You have to show enough parking within the premises, only then we will give permission. అయితే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే, పార్కింగ్కు స్థలం లేదు మీ దగ్గర, మాకు సరైన పార్కింగ్ స్థలం చూపిస్తేనే కానీ మీకు ఆ చర్చ్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పినారు. And there is lot of place around the building. ఆ చర్చ్ చుట్టుపక్కల చాలా స్థలం ఉంది కానీ But do you know something? ఒక విషయం తెలుసా, There were huge hills around the building, and therefore it is very difficult to clear that. That's a very expensive job. అయితే వీరు చర్చ్ కట్టుకున్న ఆ ప్రాంతము చుట్టూరు కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నీ పగలగొట్టి పల్లం చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అది చాలా కష్టమైన పని. And they were really helpless. వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు. And one Sunday the pastor announced like this. ఒకనొక ఆదివారము పాస్టర్ గారు ఈ విధంగా ప్రకటన చేసినాడు. All those who believe the verse that is there in the Bible. బైబిల్లో ఉన్న వాక్యము నమ్మేవారంతా కూడా, If you speak to the mountain, say get away and fall somewhere else, it will happen. అయితే నువ్వు ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే అది జరుగుతుందని వాక్యంలో ఉంది. Come on Wednesday we will pray. నమ్మిన వారు వెడ్నెస్డే బుధవారం నాడు రండి, మనం ప్రార్థన చేద్దాం ఆ విధంగా. And people came. అయితే వాళ్ళ సంఘస్థులు వచ్చినారు. They prayed by faith. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసినారు. The following morning, దాని తర్వాత దినము the pastor received a phone call. పాస్టర్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. That was from the telephone call in అది office. ఆ Company. టెలిఫోన్ కంపెనీ నుంచి పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. You know what they said? ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, We are planning to build a building. అయితే మా డిపార్ట్మెంట్ కోసం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. And the place is valley like place. అది ఒక లోయ ప్రాంతంగా ఉంది. మేము కొనుక్కున్న స్థలం. We want to fill it up. ఆ లోయను మేము పూడ్చాలా. We heard that there is a hilly place in your premises. పాస్టర్ గారు, మీ చర్చ్ ప్రాంతం చుట్టూరు కొండలు ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. We will buy all that అయితే ఆ కొండలన్నీ మేము కొనుక్కుంటాం. and give you good amount of money. అయితే దానికి మేము కొంచెం డబ్బులు కూడా మీకు ఇస్తాం And అన్నారు. they cleared it. వాళ్ళు ఆ కొండలన్నీ కూడా చదును చేసేసినారు. Not only the problem solved, సమస్య మరి పరిష్కారం అవడమే కాకుండా good amount of money వారికి came. డబ్బులు కూడా వచ్చేసాయి దానివల్ల. ప్రైజ్ ది లార్డ్. The Bible says బైబిల్ ఏమంటుంది, those who trust in the Lord దేవుని నమ్మిన వారు will never be disappointed. ఎప్పుడు కూడా నిరాశ చెందరు. And the following verse says, దాని తర్వాత వచ్చిన ఏమంటుంది, verse 8, 8వ వచనం, my Father's glory is shown by a bearing much fruit. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ వస్తుంది అని రాయబడింది అక్కడ. In this way you become my disciples. ఈ విధంగా బహుగా ఫలించడం వల్ల మీరు నా శిష్యులై ఉందరు అని రాయబడింది. Therefore when we bear fruit, మనం ఫలించినప్పుడు by being in the Lord seriously,
seriously, ప్రభువులో మరి శ్రద్ధగా గంభీరంగా ఉన్నప్పుడు God will be glorified. దేవుడు మన జీవితం ద్వారా మహిమ పొందుతాడు. Yes, we have an enemy called the మనకు devil. శత్రువు ఉన్నాడు సైతాను అని. And he will do everything possible to strike us off our path. మనల్ని పడిపోవాలని మన దేవుని మార్గం పక్కగా తప్పించాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Brother Uday has been in the Lord for a long time. అయితే సహోదరుడు ఉదయ్ గారు చాలా కాలంగా ప్రభువులో ఉన్నాడు. In the work of the Lord. అయితే దేవుని యొక్క పరిచర్య పనిలో. So for that matter, he knows very well how the devil acts. అయితే సైతాను ఏ విధంగా తంత్రాలు పనిచేస్తుందో ఆయనకు బాగా తెలుసు. Through discouragement నిరుత్సాహం వలన and all those kind of things. అటువంటి వాతావరణం సృష్టించి కూడా వాళ్ళు పడేయాలని ప్రయత్నం చేస్తారు సైతాను. But unless we persevere అయితే మనము పట్టుదల కలిగి లేకపోతే, with determination, ఒక ఖచ్చితమైన పట్టుదల కలిగి ఉంటే, seeking the help of the Lord, దేవుని యొక్క సహాయం పొందుకుంటూ, okay, then what will happen? అప్పుడేమవుతుంది? Then fruits will automatically follow. మనలో తనంత తానే దేవుని యొక్క ఫలములు కనిపిస్తూ ఉంటాయి. And God will be glorified. అప్పుడు దేవుడు దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. Yes, that determination is required. ఆ యొక్క పట్టుదల ఎడతెగని పట్టుదల మనకు కలిగి ఉండాలా. You know, some time ago I got a dream. అయితే కొంతకాలం ముందు నాకు కళ వచ్చింది. Okay, I do not know if you all believe that God speaks to dreams. అయితే కళ ద్వారా దేవుడు మాట్లాడతారని మీరు నమ్ముతారా? నమ్ముతామని ఇప్పుడు పండుకోకండి, ఇంటికి పోయినాక పండుకో. నిజమే, నమ్ముతాం. ధనం కలగడానికి నిద్రపోకండి అమ్మా, ఇంటికి వెళ్ళి నిద్రపోయండి, అడగండి దేవుణ్ణి. Okay, and you know in the dream what happened? ఆ కళలో ఏమైంది తెలుసా? Along a path I was driving the car and going. నేను కారు నడుపుకుంటూ రోడ్లో వెళ్తా ఉన్నాను. But the road was getting narrower and narrower. ఆ యొక్క రోడ్డు ఇరుకుగా మారుతా ఉంది. And a point of time came wherein the car was not fitting in. అయితే ఎంత ఇరుకైపోయిందంటే కారు పట్టనంతా ఇరుకైపోయింది. నేను ఆపేశాను. So got down the car. నేను కారులో దిగిపోయినాను. Took a bike. నేను మోటార్ సైకిల్ And తీసుకున్నాను. then advancing. ఆ మోటార్ సైకిల్ తీసుకొని ఆ రోడ్డు వెంట ఇంకా ప్రయాణం After some చేస్తాను. time bike also was not going. ఇంకా చూస్తూ ఉంటే ఆ రోడ్డు ఎంత బాగాలేదంటే ఈ బైక్ కూడా నడవనంత కఠినం అయిపోయింది. Then I got down. అప్పుడు నేను దిగినాను. Then started walking. నేను నడవడం మొదలు పెట్టినాను. Then the Lord spoke to me. అప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు. Yes, nothing should stop us from advancing in the work of the Lord. దేవుని యొక్క పని కొరకు పరిచర్య కొరకు ముందుకు కొనసాగేటప్పుడు ఏ ఆటంకమును ఆపకూడదు. We should persevere. మనం పోతూనే ఉండాలి, ఆగకుండా. Nothing should stop us. ఏది కూడా మనం ఆపకుండా God చూసుకోవాలి. will enable us. దేవుడు మనకు ఆ సామర్థ్యం కూడా ఇస్తాడు. No man of God either in the Bible or in the history that we read about. అయితే ఏ వ్యక్తి కూడా బైబిల్లో ఉన్న వారి వ్యక్తి అయ్యొచ్చు, మన చరిత్రలో మనం బ్రతుకునే కాలంలో ఉన్న వ్యక్తులు అయ్యుండొచ్చు, ఎవరైనా కానీ Never had a bed of roses. అయితే అందరి జీవితాలు పూల మార్గంగా లేదు. The devil has done his best. సైతాను కష్టపెట్టింది అందరినీ కూడా. But only those who persevered, those who were determined, have made it. ఎవరైతే పట్టుదల కలిగి ఉన్నారో, రోషం కలిగి ఉన్నారో వారు మాత్రమే ప్రభు యొక్క పరిచయం చేసి ముగించగలిగినారు. ఆమేన్. David Livingstone గారు, the great explorer of Africa. ఆఫ్రికా దేశంలో ఆయన ప్రదర్శన చేసిన వారు. Okay, as he was doing the work of the Lord. దేవుని యొక్క పరిచర్య ఈయన చేస్తున్నప్పుడు Okay, it was not an easy thing for him to do. అక్కడ ఆయన పరిచయం చేయడం ఆయన సులభంగా లేదు ఆయన పని. So many discouragements. ఎంతో నిరాశతో ఉన్నది. At a very young age, his wife died. చాలా యవనస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళ భార్య చనిపోయింది. And once a lion attacked him, and his left shoulder became dummy, useless. అయితే అడవిలో ఆఫ్రికాలో ఒక సింహం అతనిపై దాడి చేసినప్పుడు ఆయన యొక్క ఎడమ చేయి పని చేయకుండా అయిపోయింది, ఊజ చేయి అయిపోయింది. And he had, kind of misunderstanding with the Scottish brethren who has sponsored him, and he had a tough time maintaining himself. అయితే ఈయన ఆఫ్రికా దేశానికి పంపించడానికి స్పాన్సర్ చేసిన వ్యక్తితో ఏదో భేదాభిప్రాయంలో ఏర్పడి ఆయన డబ్బులు పంపించడం కూడా ఆపేసినాడు. And he became half blind in the course of time. అయితే ఆయన ఇంకా పోతా ఉండి ఆయన చూపు కూడా మరి ఒకరినే పనిచేయడం మొదలుపెట్టింది. In spite of that, అయినప్పటికి కూడా he never stopped. ఆయన పరిచయం చేయడం ఆపలేదు. He fulfilled all that the Lord has planned for ప్రభు him. తన కొరకు నిర్ణయించిన సంపూర్ణమైన ఆ చిత్తమంతా కూడా ఆయన చేసి ముగించగలిగినాడు. Open door to the African continent for the word of the Lord to be propagated. అయితే దేవుని యొక్క వాక్యము అక్కడ విస్తరింపజేయడానికి ఆయన్నే ద్వారం తెరిచిన వాడుగా ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు, డాక్టర్. Yes, perseverance is important. అది పట్టుదల ఉండాలా, రోషం ఉండాలా.
To conclude, let me say అయితే something. ముగింపులో ఒక మాట చెప్పనివ్వండి. Peter walking on the water, పేతురు నీళ్ళపై నడుస్తున్నది I believe is a tremendous lesson for us to learn. గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు దాని ద్వారా. What is that? అదేంటి? As long as we are focused on the Lord, ఎంత కాలం అయితే ప్రభు పైన మనం గురి పెట్టుకొని ఉంటామో we'll be able to walk on the water. ఆయన పేతురు నీళ్ళపై నడగలుగుతున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Spectacular things will happen. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. God will be glorified. దేవుడు మహిమ పొందుతాడు. That is what the disciples said. అదే శిష్యులు ఆ మాట అన్నారు. You are truly the Son of God, they said when the Lord walked on the water. యేసు ప్రభు మరి నీళ్ళపై నడుస్తున్నప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని వాళ్ళు మెచ్చుకున్నారు దేవుణ్ణి. And Peter also walked. పేతురు కూడా నడిచినాడు. For how long? ఎంతకాలం? As long as was focused on the Lord. ఆయన ప్రభు పైన గురి పెట్టుకున్నంత వరకే నడిచినాడు. Once he took his eyes off, ఒక్కసారి ఆ ప్రభువుని తన దృష్టి తొలగించుకున్నప్పుడు started sinking. ఆయన మునగడం మొదలు పెట్టినాడు. Likewise, అదే విధంగా as long as we are focused on మనం the Lord, ఎంత కాలం అయితే ప్రభు పైన మనం దృష్టి గురి పెట్టుకొని ఉంటామో God will be glorified through దేవుడు our lives. మన జీవితాల ద్వారా మహిమ పొందుతాడు. We will be blessed. మనం దీవించబడతాం. Be a blessing to others. మనం ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. God will be glorified. దేవుడు And మహిమపరచబడతాడు. when we look at any other thing, మరి ఏ విషయాన్ని మనం చూసినప్పుడు even look at ourselves. మన పైన మనం చూసుకున్నప్పుడు I am walking on the water. అరే నేను నీళ్ళపై నడుస్తున్నానే, Oh, ఆ? what a great man I am. అమ్మా ఎంత గొప్ప వ్యక్తి నేను. When did I become fish? అయ్యో ఎప్పుడు నేను చేప మాదిరి అయిపోయినాను. He will sink. అప్పుడు అట్లా అనుకున్నావా నీ గురించి నువ్వు Only when we are మునిగిపోతావు. focused on the Lord, ఎప్పుడైతే ఎవరికైతే నువ్వు దేవుని పైన గురి పెట్టుకొని ఉంటావో when we can walk on the water. అప్పుడు మాత్రమే నువ్వు నీళ్ళపై నడవగలవు. One story I will share and ఒక close. కథ చెప్పేసి ముగిస్తాను. There was a music teacher ఒక సంగీత టీచర్ ఉన్నారు. and he was teaching violin to his students. ఆయన విద్యార్థులకు వయలిన్ నేర్పిస్తున్నాడు. And a particular student, what he has learned, has to perform in a concert and show what he has learned. అయితే వాళ్ళలో నేర్చుకున్న ఒక విద్యార్థి ఒకనాడు ఒక కచేరీ చేయవలసి వచ్చింది. And then on a particular day, the auditorium was full. ఆ కచేరీ దినాన ఆడిటోరియంలో అందరూ వచ్చినారు. అంత ఆడిటోరియం నిండా మనుషులు వచ్చేసినారు. The student with the violin was standing in the front. అయితే అందరి ముందు ఆ స్టేజ్ పైన ఈ స్టూడెంట్ వయలిన్ పట్టుకొని నిలబడ్డాడు. His master gave him the instruction. ఆయన యొక్క గురువు ఒక సూచన చెప్పినాడు ఆయనకు. I'll be sitting in the middle. అయితే నేను మధ్యలో నేను చేరేసుకుని కూర్చుంటాను. Okay, focus your sight on me alone అయితే నువ్వు నా పైనే గురి పెట్టుకొని ఉండాలా. and keep on playing. నువ్వు నన్నే చూస్తూ వాయించాలా. If you take your eyes off me, నా నుండి నీ దృష్టి తొలగిస్తే you will forget the music నువ్వు యొక్క సంగీతాన్ని మర్చిపోతావు. and you will end up a fool. నీవు అక్కడ వెరివాడు అయిపోతావు. And he listened to that advice. ఆ మాటను ఆయన విన్నాడు. He was playing the violin. ఇంకా వయలిన్ కొట్టడం మొదలు పెట్టినాడు. People were praising, అందరూ మెచ్చుకుంటున్నారు. applauding. అంతా హర్షధ్వరాలు And చేస్తా ఉన్నారు. after a while they were throwing valuables. కొంత సమయం ఉంది, అందరూ పట్టలేక సంతోషం వాళ్ళ దగ్గర ఉన్న Money విలువైన వస్తువులు పడేస్తా ఉన్నారు, డబ్బులు పడేస్తా ఉన్నారు, Money they were throwing. డబ్బులు పడేస్తా ఉన్నారు. But the student was just looking at the master. and కానీ playing. ఈ యొక్క వాయించే ఈ స్టూడెంట్ ఆయన గురువునే చూస్తా ఉన్నాడు. And after some time, కొంత సమయం అయిన తర్వాత that valuables that were given was forming a heap. వాళ్ళు బంగారు ఆభరణాలు పడేస్తా ఉన్నారు కదా, కుప్ప మాదిరి అయిందిపోయింది. Okay, but he did not look at how big that heap is. ఎంత కుప్ప ఎంత పెద్దగా అయిందని చూడటం లేదు దాన్ని. Looking at the master ఆ and యొక్క playing. యజమానిని ఆ గురువునే చూస్తా ఉన్నాడు. And the heap became bigger. ఆ యొక్క కుప్ప ఆ ఆభరణాల కుప్ప ఎత్తు అయిపోతా ఉంది. But he turned around and was looking at the అయితే master. ఆయన ఇట్లా వంగి ఆయన గురువునే చూస్తా ఉండడం మొదలు పెట్టినాడు. That is why he was able to complete. అందుకే ఆయన యొక్క సంగీతాన్ని ఆ విద్యార్థి విజయవంతంగా ముగించగలిగినాడు. As long as we are focused on మనం the ఎంత Lord, కాలం అయితే ప్రభు పైన గురి పెట్టుకుని ఆయన్ని చూస్తూ నడుస్తామో we will be able to finish what the Lord has planned. దేవుడు for us. మనకు నిర్ణయించిన ఆ యొక్క పని ప్రణాళిక మనము విజయవంతంగా ముగించగలుగుతాం. Let such anointing in a special way rest upon our dear brother Uday. అటువంటి ప్రత్యేకమైన అభిషేకం మరి సహోదరుడైన ఉదయ్ గారి పైన ఉండును గాక. And rest upon each one of us. మనం వింటున్న మనందరి పైన కూడా అటువంటి అభిషేకం నిలిచును గాక. Let me say a word of prayer. ఒక ప్రార్థన చేయండి. Close our eyes to కళ్ళు our మూసుకొని heads. తల్లు ఉంచుకుందాం. We'll focus ourselves on the Lord. మనం ప్రభు పైన మనసు పెట్టుకుందాం. The Lord is extremely good. ప్రభు చక్క మంచివాడు, Wonderful God. అద్భుతమైన దేవుడు, God full of patience. ఎంతో ఓర్పు దీర్ఘశాంతం కలిగేవాడు. Having wonderful plans for each one of us. మనలో ఒక్కొక్కరి ఎడల ప్రత్యేకమైన విశేషమైన ప్రణాళిక కలిగి ఉన్నవాడు. Never doubt His love towards us. మన పైన ఉన్న ఆయన యొక్క
మరి ప్రేమను మనం ఎప్పుడూ అనుమానపడకూడదు. In the Psalms 50 that we just read, కీర్తనలో 50 కీర్తనలు మనం ఇప్పుడు చదివాం కదా, what the word says, ఆ వచనం ఏమంటుంది? the Lord saying, do I need the flesh of bulls to satisfy my అయితే hunger? ఈ కోడల యొక్క మాంసము నాకు అవసరమా? Do I need blood of bulls to drink to satisfy ఈ my కోడల thirst? యొక్క రక్తము నేను తృప్తిపరచగలదా నన్ను? But offering thanks is what I desire. నేను కృతజ్ఞత నే మీ నుండి కోరుకుంటున్నాను అంటున్నారు. Yes, we should be living a life based on being thankful to the Lord. అయితే మనం ఎటువంటి జీవితం జీవించాలి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అటువంటి జీవితం మనం జీవిస్తూ ఉండాలి. That is what faith is. అదే విశ్వాసము అంటే. In everything give thanks. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు For this చెల్లించండి. is the will of the Lord. ఇది ప్రభు యేసునందు దేవుని యొక్క చిత్తం నీ ఎడల. Loving Lord, ప్రేమగల తండ్రి, thank you Lord for this time. ఈ యొక్క సమయం బట్టి వందనాలు. Thank you Lord for everyone present ఇక్కడ here. వచ్చిన వారందరి బట్టి నీకు Bless వందనాలు. them and their families in a వాళ్ళని special way. దీవించండి, వాళ్ళ కుటుంబాలను ప్రత్యేకమైన విధంగా దీవించండి. Whatever the needs are meet, వాళ్ళ Lord. అవసరత ఏమైనప్పటికీ కూడా వాళ్ళ ఆకర్లు తీర్చండి. Especially we bring about the dear servant brother Uday in the midst of thee, Lord. నీ యొక్క సన్నిధిలో మరి ఉదయ్ బ్రదర్ సహోదరుని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. Let double portion of the Holy Spirit descend upon him, Lord. పరిశుద్ధాత్మ యొక్క రెండంతల ఆత్మ ఆయన పైన దిగును గాక. And let his ministries prosper. ఆయన యొక్క పరిచర్య వర్ధిల్లును గాక. Bless the family. కుటుంబాన్ని దీవించండి. And all those who are supporting him. ఆయన్ను సహకరిస్తున్న వారందరినీ కూడా Bless Lord Jesus. దీవించండి. Thank you, Father. వందనాలు తండ్రి. Every work of the evil one. ప్రతి యొక్క సైతాన్ యొక్క కార్యాలు Obstacle of the evil one. ఆటంకాలన్నీ కూడా In Jesus' name we break it down. యేసు నామములో ఆటంకాలను విరగొడుతున్నాం. Thank you, Father. వందనాలు తండ్రి. Help us to give all glory to thy name. నీకే సమస్త స్తుతి మహిమ చెల్లించడానికి సహాయం చేయండి. Thank you, Lord. వందనాలు తండ్రి. In Jesus' precious name we pray. యేసు ప్రస్తుతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.